గురుగారు, దుర్గా అనే నామమే మహామంత్రంగా చెప్తారు. ఆ నామం యొక్క గొప్పతనం ఏంటో తెలియజేస్తారా? దుర్గం, ఒక కోట దుర్గం ఏ రకంగా మనల్ని కాపాడుతుందో అలాగే కష్టాల నుంచి మనల్ని కాపాడేటువంటిది. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అమ్మవారికి దుర్గా అనే పేరు ఎందుకు వచ్చిందంటే దుర్గముడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడట. ఆ రాక్షసుణ్ణి సంహరించింది కాబట్టి అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చిందని దుర్గా సప్తశతిలో చెప్తారు. అట్లాగే దుర్గమమైనటువంటివి ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా దాటించేటువంటి స్వభావం కలిగినటువంటిది. దుర్గమము అనంటే వెళ్ళకూడలేనటువంటి ప్రదేశాలు, మన వల్ల కాదురా, ఈ కష్టాన్ని మనం దాటలేము అని ఏవైతే మనం భావిస్తామో వాటన్నింటినీ కూడా మన చేత దాటించగలిగినది. అందువల్ల ఆవిడ దుర్గ. అలాగే దుహ్ అనేటువంటి పదంతో మొదలయ్యేటువంటి పదాలు, కష్టమైనటువంటి పదాలు, కష్టం కలిగించే పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తిరస్కరించి మేలును చేకూర్చేది. దుఃఖం, దుస్సాధ్యం, ఇట్లాగా ఏవైతే దుః అనేటువంటి దాంతో వస్తాయో దాన్ని చమత్కారంగా చెప్పారు. ఇట్లా ఈ దుః అనేటువంటి వాటితో వచ్చే పదాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా సుసాధ్యం చేసేది, దుఃఖాన్ని సుఖం కింద మార్చేది. అందుకే ఆవిడ్ని దుర్గా అన్నారు. ఇలాగా దుర్గా అనేటువంటి పదానికి రకరకాలు చెప్తూ దుర్గా సప్తశతిలో అమ్మ ఒక్కసారి దుర్గా చూడండి, ఆ పదం మనం పలుకుతూ ఉంటే దుర్గా రామా అన్నప్పుడు ఎలాగో దుర్గా అంటే ఆ లోపల ఉన్నటువంటిది ఏదో బయటికి వెళ్ళిపోయినటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఒకసారి దుర్గా అనేటువంటి నామాన్ని, అమ్మ నీ నామం ఉచ్చరించినా సరే మాలో ఉన్న చెడంతా బయటికి వెళ్ళిపోతుంది. ఒక్కసారి నిన్ను తలుచుకుంటే చాలు తల్లి, మా యొక్క భీతి, భయం ఏదైతే ఉన్నదో ఆ భయం నా ఒక్కడికే కాదమ్మా, సమస్తమైనటువంటి మా మానవ కోటికి, మా మానవ సమూహానికి అంతటికీ కూడా నువ్వు తీసేయగలవు. అందుకే నువ్వు దుర్గవయ్యావమ్మా అని చెప్తూ, నీకంటే కూడా ఎవరున్నారమ్మా, దారిద్ర్య దుఃఖ భయహారిణి. ఈ లోకంలో ప్రతివాడు కూడా భయపడేటువంటిది, రాకూడదు అని కోరుకునేటువంటిది దారిద్ర్యం. లోకంలో మనం బతికినంత కాలం కూడా చెయ్యి చాచకుండా ఉండాలి అని అనుకుంటాం. అది గొప్ప. అందుకని అనాయాసైన మరణం వినా దైన్యైన జీవనం, జీవుడికి కావాల్సినవి అవే అని చెప్పారు. అలాంటిది ఇవ్వగలిగేది దారిద్ర్య దుఃఖము అనేటువంటి భయం ఏదైతే ఉన్నదో, అంటే మాకు దారిద్ర్యం అనేటువంటి దానినే అమ్మా ఒక్కసారి దుర్గా అని నీ పేరు తలుచుకుంటే చాలు తల్లి, మాకు రానియకుండా చేస్తావమ్మా. కాత్వదన్య, నీకంటే గొప్పవారు ఎవరున్నారు కాబట్టి నిన్ను మేము తలుస్తామమ్మా అని చెప్తూ ఆ దుర్గా సప్తశతిలో అమ్మవారి యొక్క నామాన్ని చెప్తారు. అదిగో ఆ అమ్మే కనక దుర్గమ్మగా, దుర్గ మాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పోతన్న గారు అత్యద్భుతంగా భాగవతంలో ఆ దుర్గాదేవిని మన తెలుగులో మనందరికీ అర్థమయ్యేటట్లుగా, మన పాపరాశి అంతా కూడా మొత్తం గాలికి ఎగిరిపోయేటట్లుగా అంత గొప్ప పాదాన్ని ఆయన రాశాడు. దుర్గా మాయమ్మ. మా అమ్మ ఏంటి అంటే ప్రపంచంలో అందరికీ అమ్మ ఉంటుంది, కానీ మాయమ్మ, మాయకి అమ్మ. ఈ మొత్తం మన చుట్టూ అంతా కూడా మాయ ఆక్రమించి ఉంది. ఈ మాయకి అమ్మకన్నీ తెలుసు. మన చుట్టూ ఉన్న మాయ ఏమిటో తెలుసు. ఈ మాయని దాటాలి అనంటే అమ్మే దాటించగలదు. కాబట్టి అమ్మ ఏ రకంగా మనకు సృష్టిలో తొలి గురువు అమ్మ అని చెప్తారు. ప్రపంచంలో ప్రతివాడికి కూడా అమ్మే అన్నీ నేర్పుతుంది. కాబట్టి అటువంటి అమ్మవమ్మ ఈ మాయని తొలగించేటువంటి తల్లివి తల్లి, ఈ సంసార మాయని తొలగించేటువంటి తల్లివి అని ఒక అర్థం.
మా అమ్మ, మా అందరికీ తల్లివమ్మ, నువ్వు మాకు కృపాబ్ధి దయా అనేటువంటి సముద్రం నీలో పొంగి పొర్లుతూ ఉండగా మాకు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు, చక్కటి రచన చేసేటువంటి సామర్థ్యం ఇయ్యమ్మా, అలాగే చక్కటి సంపదల్ని మాకు అనుగ్రహించమ్మా, బతికినంత కాలం కూడా బలహీనమైన శరీరాలు కాకుండా బలవర్ధకంగా ఉండేటువంటి శరీరాల్ని మాకు అనుగ్రహించమ్మా, పటుత్వ అది మాకు కల్పించమ్మా అని చెప్పి ఆ అమ్మని మనం ప్రార్థన చేద్దాం. ఆ దుర్గతులన్నింటినీ తొలగించే ఆ దుర్గాదేవి మనందరినీ రక్షించుగాక.